నెక్స్ట్ క్వశ్చన్, ఏ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ బికమ్స్ 2.197 టైమ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 3 years. కొంత అమౌంట్ వచ్చేసి 3 yearsలో 2.197 ఆఫ్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. అంటే ఇనీషియల్గా ఉన్న అమౌంట్ వచ్చేసి పి అనుకుంటే ఫైనల్ అమౌంట్ వచ్చేసి 2.197 అంటే పి అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటాడు. అయితే మనకి ఇక్కడ ఫైనల్ అమౌంట్ అంటే ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, 2.197 అవుతుంది. 2.197 ఇంటూ ఇనీషియల్ అమౌంట్ అంటే పి ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + r డివైడ్ విత్ 100 హోల్ పవర్ ఆఫ్ n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇక్కడ ఎంత అన్నాడు, 3 years అన్నాడు. సో హోల్ పవర్ ఆఫ్ 3 అవుతుంది. ఇక్కడ పి వాల్యూకి ఇక్కడ పి వాల్యూ 2 క్యాన్సిల్ అయిపోతాయి. అంటే 2.197 ఏమని రాసుకోవచ్చు, 2197 డెసిమల్ డిజిట్స్ ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 1000 అని రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 1 + r డివైడ్ విత్ 100 హోల్ పవర్ ఆఫ్ 3. ఇక్కడ పవర్ 3 ఉంది కాబట్టి దీన్ని కూడా మనం పవర్ 3లోకి చేంజ్ చేసుకోవచ్చు. న్యూమరేటర్ డినామినేటర్ని 2197 ఏమని రాసుకోవచ్చు అంటే 13 క్యూబ్ అని రాసుకోవచ్చు. 1000 వచ్చేసి 10 క్యూబ్ అని రాసుకోవచ్చు. అంటే ఫైనల్గా ఏమవుతుంది, ఇది 13/10 హోల్ పవర్ ఆఫ్ 3 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 1 + r డివైడ్ విత్ 100 హోల్ పవర్ ఆఫ్ 3. అంటే ఇక్కడ 3కి 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనల్గా 13 - 10 డివైడ్ విత్ 13 ఈజ్ ఈక్వల్ టు r డివైడ్ విత్ 100 అవుతుంది. అంటే దీన్ని మనం ఏమని రాసుకో, 13 - 10 అంటే 3 డివైడ్ విత్ 13 ఈక్వల్ టు r/100. 100 ఇటు వస్తే 3/13 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు r అవుతుంది. సో అది ఇక్కడ 10 ఇక్కడ ఉండేది 10 ఉంటుంది. 10 1 జా 10 10 జా అంటే r వాల్యూ ఏమవుతుంది, 30 అవుతుంది. అంటే ఇప్పుడు r పర్సంటేజ్ ఏమవుతుంది, 30% అవుతుంది.